హావియస్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 24th ఏప్రిల్ సాటర్డే. ఇవాళ అన్ని మార్కెట్స్ హాలిడేలో ఉంటాయి. మేజర్గా దినపత్రికలో వచ్చిన టాప్ హెడ్లైన్స్ ఏమున్నాయి, ఎందుకంటే కొన్ని కంపెనీస్ డీటెయిల్స్ కూడా ఉంటాయి కాబట్టి మండే రోజున ఇంపాక్ట్ చూపిస్తే అందుకే మనం మిస్ చేయకుండా చేస్తున్నాం. సో లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్ మార్కెట్స్లో మళ్ళీ ఒక రీబౌండ్ చూసాము. డౌ జోన్స్ ఆల్మోస్ట్ ఒక 0.67% మేర, S&P 500 1% పైగా లాభపడింది. అండ్ నాస్డాక్ కూడా ఏకంగా 1.5% వరకు రీగైన్ అయింది. సో మళ్ళీ అమెరికన్ మార్కెట్స్లో అంటే అంత ముందు రోజు ఫాల్ తర్వాత జో బైడెన్ కార్పొరేట్ ట్యాక్స్ పెంచేందుకు సిద్ధమవుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఏదైతే సెల్లింగ్ వచ్చిందో ఆ సెల్లింగ్ నిన్న కొద్దిగా మళ్ళీ రీబౌండ్ అయ్యి మళ్ళీ మార్కెట్స్లో కొద్దిగా తేరుకోవడం మనం చూసాం. నిన్న క్లోజ్ అయిన ఏషియన్ మార్కెట్స్లో మిక్స్డ్ ట్రెండ్ కనిపించింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా ఒక మిక్స్డ్ ట్రేడింగ్ ట్రెండ్ మనకు కనబరిచాయి. ఆయిల్ బ్రెంట్ చూస్తేనేమో $66 దగ్గర ఉంది. అండ్ గోల్డ్ $5 తగ్గి $1776 దగ్గర ఉంది ఇంటర్నేషనల్ మార్కెట్స్లో. అటు యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ 1.56% దగ్గర ఉంటే క్రిప్టో కరెన్సీలో మాత్రం హ్యూజ్ సెల్ ఆఫ్ వచ్చింది. ఏకంగా $65,000 నుంచి 48,000 బిలో $49,000కి మనకి బిట్ కాయిన్ దిగి రావడం చూసాం. ఎందుకంటే బిట్ కాయిన్ మీద కూడా పన్నులు విధిస్తారు, దాని మీద ఒక యాక్షన్ తీసుకుంటారు జో బైడెన్ ప్రభుత్వం అని చెప్పిన ఒక వార్తల నేపథ్యంలో సెల్లింగ్ మనం చూసాం. $65,000 నుంచి స్టీప్ సెల్లింగ్ మనకు కొనసాగుతూనే ఉంది. లాస్ట్ ఒక 2 డేస్లో సెల్లింగ్ మరింతగా ఇంటెన్సిఫై అయింది. నాట్ ఓన్లీ బిట్ కాయిన్, ఇథీరియం 10% డౌన్, లైట్ కాయిన్ 8% డౌన్ మనం చూస్తున్నాం. ఓవరాల్గా లాస్ట్ ఒక 2 to 3 సెషన్స్లోనే $200 బిలియన్ వరకు దీని విలువ వైప్అవుట్ అయిపోయింది అని చెప్పి అనలిస్టులు చూస్తున్నారు క్రిప్టో కరెన్సీ మార్కెట్లో. అండ్ ఓవరాల్గా నెక్స్ట్ వీక్లో యూఎస్కి మేజర్గా అక్కడ ట్యాక్సెస్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం అక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది అండ్ ఇన్ఫ్లేషన్కి సంబంధించి ఎలాంటి డేటా వస్తుంది, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్లో మనకి మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించే అంశాలుగా ఉన్నాయి. ఇక బిట్ కాయిన్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నట్టు $50,000 దిగువన రావడం బిట్ కాయిన్, దీనివల్ల ఆల్మోస్ట్ $200 బిలియన్ ఆఫ్ ఇది వైప్అవుట్ అయిపోయింది అన్న ఒక ఇంట్రెస్టింగ్ డేటా కూడా చూస్తున్నాం. ఓవరాల్గా వాల్యూ క్రిప్టో కరెన్సీ చైన్లో ఉన్నది. అండ్ మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించే అంశాలు ఏవి ఉన్నాయంటే ఎకనామిక్ టైమ్స్ చూస్తేనే మోస్ట్లీ ఆక్సిజన్ గురించి అన్ని దినపత్రికలు, అన్ని బిజినెస్ డైలీస్ కూడా ఎక్కువగా దాని మీద ఫోకస్ పెంచే, ఎందుకంటే ఇండియా ఈజ్ గ్యాస్పింగ్ ఫర్ ఎయిర్ ఆర్ బ్రీత్. సో గాలి కోసం కటకట్లాడే పరిస్థితి వచ్చింది ఆక్సిజన్ కోసం. సో ఇండియా ఆక్సిజన్ ఇన్కార్పొరేషన్ అంటే ఆక్సిజన్ ఇంక్ బ్యాటిల్స్ హ్యూజ్ ఆర్డ్స్ యాజ్ ఇండియా గ్యాస్ప్ ఫర్ ఎయిర్. సో ప్రభుత్వం కూడా కంపెనీలు కోరుతుంది, ఎవరైతే గ్యాస్ తయారు చేసేందుకు అవకాశం ఉందో అటు స్టీల్ కంపెనీలు కానీ ప్లస్ గ్యాస్ కంపెనీస్ కానీ ఇవన్నీ కూడా సాధ్యమైనంతగా ఈ టైంలో కష్టకాలంలో ఆదుకోవాలని చెప్పి సూచించారు ప్రధాని. సో ఈ నేపథ్యంలో ఈ కంపెనీస్ అన్నీ కూడా అందుకు తగ్గట్టు తమ వంతు ప్రయత్నాన్ని, తమ వంతు సాయాన్ని అందిస్తున్నాయి. హై రిస్క్ స్టేట్స్ ప్లాన్ టు ప్రయారిటైజ్ దోస్ విత్ ఇల్నెస్. అండ్ ప్రభుత్వం అయితే చెప్పినట్టు ఉంది, అయితే 18 to 45 years మధ్య ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా డోసేజ్ ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకే ఈ డోస్ ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. సో మోస్ట్లీ గ్లోబల్ కన్జ్యూమర్ కంపెనీస్ వేరీ ఆఫ్ కోవిడ్ సర్చ్. ఇప్పుడు కోవిడ్ సర్చ్ సెకండ్ సర్చ్ నేపథ్యంలో ఈ సప్లై చైన్ ఇష్యూస్ ఒకటి మెయిన్గా ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఈ న్యూరేకా లాంటి కంపెనీస్ లైక్ మెడికల్ డివైజెస్ తయారు చేసే కంపెనీస్ ఇవన్నీ కూడా బాగా ఫోకస్లో ఉన్నాయి ఈ టైంలో. బట్ అట్ ది సేమ్ టైం వీటికి కూడా ఈ ప్రొడక్షన్కి సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి వీటికి తయారు చేసే అవుట్పుట్లో భాగంగా వీళ్ళకి వచ్చే పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ కూడా ఉన్నాయి కాబట్టి అంత ఈజీగా వాటికి కూడా ప్రయోజనం ఉండే పరిస్థితి కనిపించట్లేదు. ఎందుకంటే స్టాక్స్ చాలా లిమిటెడ్ స్టాక్స్గా ఉన్నాయి. కన్స్యూమర్ కంపెనీస్ మెయిన్గా ఇబ్బంది పడేట్టు ఉంది, ఎందుకంటే ఒకటి సప్లై చైన్ ఇష్యూస్ ఉన్నాయి, లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ మ్యాన్ పవర్ ఇష్యూ కూడా ఉన్నాయి, సేల్స్ కూడా ఇంపాక్ట్ ఉంది. కాబట్టి ఈసారి ఈ కంపెనీస్ కూడా ఇంపాక్ట్ కావచ్చు అని చెప్పి భావిస్తున్నారు. అండ్ స్పెసిఫిక్గా చూస్తే రోడ్ మినిస్ట్రీ సెట్టింగ్ అప్ ప్యానల్ టు కట్ డిపెండెన్స్ ఆన్ స్టీల్ అండ్ సిమెంట్. సో స్టీల్ అండ్ సిమెంట్ మీద డిపెండెన్సీ తగ్గి అవి కాకుండా ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయని ఆలోచించేందుకు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఒకవైపు స్టీల్ అండ్ సిమెంట్ కంపెనీలు పదే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఒక ముఠా కట్టి ప్రైజెస్ని ఆర్టిఫిషియల్గా స్పెక్యులేట్ చేస్తున్న ఆరోపణలు, విమర్శనలు, వాదనలు ఉన్న తరుణంలో
all steel, whether produced from ore, billets, pellets or melting of scrap, would be allowed to used for national highway construction as long as it meets standard. సో స్టాండర్డ్స్ని స్టీల్ స్పెసిఫిక్ స్టాండర్డ్స్ని నిబంధనలు అనుగుణంగా ఎలాంటి స్టీల్ అయినా అట్లీస్ట్ మెల్టింగ్ ఆఫ్ స్క్రాప్ చేసైనా దీనికి తగ్గట్టు చేయగలమా లేదా అన్న వ్యూని ఆలోచించే ఇది ఉంది మనకి. అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కట్స్ గ్రోత్ ఫోర్కాస్ట్ 10.4% ఆన్ లిస్ట్ అండ్ రైజింగ్ లాక్డౌన్స్. సో లాక్డౌన్స్ పెరుగుతున్న ఈ తరుణంలో సో మళ్ళీ కొంతమంది ఆలోచన అందుకే వాట్సాప్లో వీటిల్లో సోషల్ సర్కిల్స్లో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే మేలో మేబీ మే ఫస్ట్ వీక్ ఆర్ 10th తర్వాత లాక్డౌన్ మీద ఆలోచన ఉండొచ్చు, ప్రభుత్వం చేయొచ్చు అని చెప్పి అనుకుంటుంది. అయితే పెట్టాల్సిన లాక్డౌన్ టైంలో పెట్టకుండా మేలో ఎప్పుడో పెడితే లాక్డౌన్ వల్ల ప్రయోజనం ఉండేటేం కనిపించట్లేదు. అండ్ వ్యాక్సినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నిన్న ఇక్కడ కొన్ని ఇండియన్ రేటింగ్ ఏజెన్సీస్ ఇవన్నీ రేటింగ్ ఏజెన్సీస్ లెక్కల ప్రకారం బిజినెస్ స్టాండర్డ్ కూడా ప్రకటించింది. ఓవరాల్గా ఇండియా మొత్తం వ్యాక్సినేషన్ చేసినా కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ అబోవ్ 18 36 to 38,000 crores ఆఫ్ అమౌంట్ కాబోతుంది. అలా కాకుండా అట్లీస్ట్ 50 to 60,000 crores అయినప్పటికీ కూడా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని ప్రభుత్వం మొదలుపెట్టినట్టయితే సాధ్యమైనంత త్వరగా మళ్ళీ రాష్ట్రాల మీద బటన్ పెట్టడం, కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రైజింగ్, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక ప్రైజింగ్, మళ్ళీ రాష్ట్రాలు కేంద్రానికి సహకరించకపోవడం, ఇలాంటి గొడవలన్నీ పక్కన పెట్టి అట్లీస్ట్ ఒక 50 to 60,000 crores ఈ టైంలో ఖర్చు పెట్టగలిగితే సో అటు ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ అవుతుంది. అండ్ మనకి నెలకే 1,50,000 కోట్ల రూపాయల మేర జిఎస్టీ వసూళ్ళు అవుతున్న ఈ తరుణంలో సో జస్ట్ 50 to 60,000 crores ఆఫ్ దీనికోసం ప్రభుత్వం ఇప్పుడు లాస్ట్లో కకృతి పడ్డం బట్టి చూస్తే ఇది మొత్తానికి ఎకానమీ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది. అండ్ ఓవరాల్గా గ్రోత్ ఫోర్కాస్ట్ 10.4% మాత్రం ఉండొచ్చు అని చెప్పి గతంలో ఉన్న 11ని 10.4కి తగ్గించింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ టీమ్. అలాగే డీల్ విన్స్ హింట్ అట్ హెల్తీ FY22 ఫర్ HCL టెక్. ఓవరాల్గా HCL టెక్కి సంబంధించిన న్యూస్ ఇది. ఇండిసిస్ స్లిప్ రికార్డ్ థర్డ్ వీక్ డిక్లైన్ ఆన్ పాండమిక్ కన్సర్న్. ఓకే, వరుసగా మూడో రోజు మార్కెట్స్ పడిపోవడం. అలాగే DCGI గివ్స్ నాట్ టు జైడస్ యాంటీవైరల్ డ్రగ్ ఫర్ కోవిడ్ ట్రీట్మెంట్. ఓకే, డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా జైడస్ క్యాడర్లకు చెందిన విరాఫిన్ దీనికి ఆమోదం తెలిపింది. ఇదొక న్యూస్, ఈ కంపెనీకి పాజిటివ్ అవుతుంది. అండ్ బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో PM మాస్క్ ఇండియా ఇంక్ టు స్టెప్ అప్ O2 సప్లై ఇదొకటి. అమెక్స్ డైనర్స్ క్లబ్ కాన్ టేక్ న్యూ కస్టమర్స్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. ఈ రెండు కంపెనీల నుంచి కొత్తగా మళ్ళీ కస్టమర్స్ని తీసుకోవద్దని, ఎందుకంటే వాళ్ళు స్థానికంగా లోకల్ డేటా స్టోరేజ్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చి ఆ గైడ్లైన్స్గా స్టిక్ ఆన్ అయ్యేంత వరకు కొత్త కస్టమర్స్ని తీసుకోవద్దని ఆర్బీఐ ఆదేశించింది. అలాగే HCL టెక్ Q4 60% తగ్గింది, అదొక న్యూస్. అలాగే రిలయన్స్ టు పేర్ స్టేక్ ఇన్ హ్యాత్వే కేబుల్ 442 crores OFS ఉండొచ్చు ఏప్రిల్ 26వ తారీఖు నుంచి అని చెప్పిన ఒక న్యూస్ చూస్తున్నాము. ఆఫర్ ఫర్ సేల్ ద సెకండ్ టైమ్ ఇన్ ఎ మంత్ ఇట్ విల్ బి డూయింగ్ సో. ద లాస్ట్ OFS ఫర్ 853 crores వాజ్ పార్షియల్లీ సబ్స్క్రైబ్డ్. ఈసారి మరొకసారి వస్తుంది నెల రోజుల గ్యాప్లోనే. 1000 ట్యాంకర్స్ని ఇప్పటికే పంపించారు ఆక్సిజన్కి సంబంధించి. అలాగే గ్యాస్ స్టాక్స్, జస్ట్ గ్యాస్ ఆక్సిజన్ అన్న పేరున్న స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. నిజంగా బాంబే ఆక్సిజన్ ఇన్వెస్ట్మెంట్స్ ఆక్సిజన్ తయారు చేసి ఇప్పుడున్న ఈ టైంలో ఆదుకునే పరిస్థితి ఉందా అంటే ఖచ్చితంగా అవునని కూడా చెప్పలేం. బట్ ఆ స్టాక్ నెలలో 97%, ఇయర్లోనే 113% పెరిగింది. 326 కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థ. నేషనల్ ఆక్సిజన్ అని, గగన్ గ్యాసెస్ అని, భగవతి ఆక్సిజన్ ఇలాంటి చిన్న చితక కంపెనీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి జస్ట్ ఆ పేరుని బట్టి. బట్ మేజర్గా లిండే ఇండియా లిస్టెడ్ స్పేస్లో ఉంది. అయితే ఆ లిండే ఇండియా ఇప్పటికీ విపరీతంగా పెరిగిపోయిన ఈ తరుణంలో ఎంత మేరకు ఇంకా అందులో మనకి రిస్క్ రివార్డ్ రేషియో ఉండొచ్చు అని చెప్తే సో అప్ సైడ్ మనకు చాలా కష్టంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి వీళ్ళు ప్రొడక్షన్ పెంచలేరు, అలానే డిమాండ్కి తగ్గట్టు సప్లై చేసినా కూడా ఇమీడియట్గా వీళ్ళకి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశాలు కూడా ఉండవు. కాబట్టి సో ఈ టైంలో ఇప్పుడు వెళ్ళి ఇంత రిస్క్ తీసుకొని ఆ సీజనల్ ప్లే కోసం, షార్ట్ టర్మ్ గెయిన్స్ కోసం ఇరుక్కుంటే మాత్రం డబ్బులు బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్స్ బిజినెస్లో ICICI బాగా బెనిఫిట్ పొందింది. ఎందుకంటే HDFCలో ఉన్న ఇష్యూస్ కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీళ్ళ మీద విధించిన ఆంక్షల కారణంగా HDFC కస్టమర్స్ని లూజ్ అయిపోతుంటే ICICI బ్యాంక్ తన కస్టమర్స్ని పెంచుకుంటోంది. ఓవరాల్గా ICICI ఇష్యూడ్ 665 lakhs ఆఫ్ ఇంక్రిమెంటల్ క్రెడిట్ కార్డ్స్ విచ్ ఇస్ 44% ఆఫ్ కార్డ్స్ ఇష్యూడ్. ఓవరాల్గా ఇష్యూ అయిన కార్డ్స్లో 44% మార్కెట్ వాటా సాధించింది నవంబర్ నుంచి ఫిబ్రవరి కాలంలో. అట్ ది సేమ్ టైం ఇటువైపు HDFC బ్యాంక్ ఏమో కస్టమర్స్ని లూజ్ అయిపోతుంది.
వీళ్ళ సంఖ్య అనూహ్యంగా తగ్గుతోంది. ఎందుకంటే ఒకటి కొత్త కార్డ్స్ ఇష్యూ చేయట్లేదు, ఒకటేమో కొన్ని కార్డ్స్ సిస్టమ్ నుంచి కూడా బయటికి వెళ్ళిపోతుంటాయి రీజన్ కాబట్టి. సో హెచ్డిఎఫ్సి మెల్లగా దీని మీద పట్టు కోల్పోతుంది. క్యాడిలాస్ హెపటైటిస్ సి డ్రగ్ గెట్స్ నాట్ ఫర్ ఎమర్జెన్సీ యూస్. సో ఎమర్జెన్సీ యూస్ కోసం క్యాడిలాకి సంబంధించిన డ్రగ్ని, ఎందుకంటే లాస్ట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి ఈ డ్రగ్ ఇవ్వడం వల్ల కొద్ది గొప్ప ఆక్సిజన్ తక్కువ తీసుకుంటున్నారు అని చెప్పి ఒక టెస్టింగ్ వచ్చింది. అయితే ఏ మేరకు జనాలకు ప్రయోజనకరంగా ఉంటుందో, బాధితులకు రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందో తెలియదు, కానీ క్యాడిలాక్ మాత్రం ఇది పాజిటివ్ న్యూస్ అవుతుంది. అప్లయన్స్ ఫోమ్స్ స్టేరింగ్ అట్ బ్రీఫ్ ప్రొడక్షన్ హాల్ట్ అమిడ్ లాక్డౌన్. సో లాక్డౌన్ కారణంగా ఈ ప్రొడక్షన్ ఇష్యూస్ కూడా ఉంటాయని చెప్పి ఈ వైట్ గూడ్స్ సంబంధించిన కంపెనీలు భావిస్తున్నాయి ఈ టైంలో. సో సెంటర్ ఎగ్జామ్స్ కస్టమ్స్ డ్యూటీ అండ్ వ్యాక్సిన్స్ ఆక్సిజన్ ఫర్ 3 months. సో 3 నెలల పాటు ఈ రెమిడిసివిర్, ఆక్సిజన్ ఇలా వీటన్నింటి మీద బేసిక్స్ కస్టమ్స్ డ్యూటీని కేంద్రం ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేసింది, ఎగ్జామ్షన్ ఇస్తున్నట్టు ప్రకటించింది. సో మేబీ రెమిడిసివిర్ని ఈ వ్యాక్సిన్స్కి అవసరమైన ఏపీఎస్ని తీసుకునే కంపెనీస్కి ఇది కొద్దిగా బెనిఫిట్గా ఉండొచ్చు. సో ఇది మేజర్ న్యూస్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ అందరినీ పదే రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి.